శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం శ్లోక పారాయణ క్రమాన్ని చూద్దాం. ఇందులో ఉన్నటువంటి 48 శ్లోకాలు, ఈ 48 శ్లోకాలలో కూడా రాసలీలని వర్ణించారు వ్యాసుల వారు. మొత్తం అధ్యాయానికి రాసలీలు అని పెట్టినా కూడా దీన్ని ఇంకా చెప్పాలంటే లఘు రాస క్రీడగా చెప్తారు. లఘు రాసం ఇది. మహారాసం అనేది తర్వాత ఉంది 33వ అధ్యాయం. ఎందుకంటే ఇది ఈ 5 అధ్యాయాలు కూడా ఇక్కడి నుంచి చెప్పబోయేటువంటి 29, 30, 31, 32, 33 ఈ 5 అధ్యాయాలు కూడా రాసపంచ అధ్యాయాలు ప్రధానమైన. దీంట్లో ఒకే ఒక్క శ్లోకం మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు సల్పినటువంటి రాసక్రీడ. మిగతావన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల్ని వెళ్ళిపోమని చెప్పడం, వాళ్ళు ఏమన్నా వెళ్ళలేక ఇక్కడే ఉంటాము అని చెప్పి సర్వము సమర్పణ నీకే అంకితమిస్తున్నామని వాళ్ళు వేడుకోవటం, ఇవన్నీ కూడా వర్ణించడం జరిగింది. ఇట్లాంటి ఈ లఘు రాస క్రీడని దీంట్లో వర్ణించడం జరిగింది. ఆ తర్వాత గోపికా గీతలు, మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు పరీక్షించడము, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అసలైనటువంటి మహారాస క్రీడ 33వ. చదవండి అమ్మా. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి అధ్యాయం ఉంది కదా, అది ఎలా మనం ప్రార్థన చేసుకుని ఈ అధ్యాయ పఠనాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మా ముకుందమాల గారు ప్రారంభిస్తారమ్మా. మీరు సుబ్బారావు గారు చదవండి. 10 శ్లోకాలు చదివేసి. శ్రీ శుక ఉవాచ భగవానపి తారాత్రీః శరదోత్ఫుల్లమల్లికాః వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. తదోడురాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్యా విలింపన్నరుణేన సంతమైః. సచర్షణీనాముదగాచ్యుచో మృజన్ ప్రియః ప్రియాయ ఇవ దీర్ఘదర్శనః. దృష్ట్వా కుముద్వంతమఖండమండలం రమాననాభం నవకుంకుమారుణం వనం చ తత్కోమలగోభిరంజితం జగౌ కలం వామదృశాం మనోహరం. నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీతమానసాః. ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః స యత్ర కాంతో జవలోలకుండలాః. దుహ్యంతోభియయుః కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకాః. పయోధిశ్రిత్య సంయావమనుద్వాస్యా పరాయయుః. పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంచ శిశూన్ పయః. శుశ్రూషం చ పతీన్ కాశ్చిదస్నన్యో కాశ్చిదస్నంత్యోపాస్య భోజనం లింపంత్యః ప్రమృజంచోన్యా అంజంత్యః కాశ్చలోచనే. వ్యత్యస్తవస్త్రాభరణాః కాశ్చిత్ కృష్ణాంతికం యయుః. తావార్యమాణః పతిభిః పితృభిః భ్రాతృబంధుభిః. గోవిందాపహృతాత్మానో అంతర్గృహగతాః కాశ్చిద్ గోప్యో లబ్ధవినిర్గమాః. కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనాః.
दुस्सह प्रेष्ठ विरहति प्रतापधुता शुभाः ध्यान प्राप्ताच्युताश्लेष निर्वृत्या क्षीणमङ्गलाः। राजोवाच तमेव परमात्मानं जारबुद्ध्यापि संगताः जहर्गुणमयं देहं सत्यप्रच्छीनबन्धनाः। राजोवाच कृष्णं विदुः परं कान्तं न तु ब्रह्मतया मुने गुणप्रवाहो परमस्तासां गुणाधियां कथम्। श्रीशुक उवाच उक्तं पुरस्तादेतत्ते चेद्यः सिद्धिं यथा गतः द्विषन्नपि हृषीकेशं किमुदातोच्छोच्य प्रियाः नृणां निःश्रेयस्सात्थाय व्यक्तिर्भगवतो नृपा अव्ययस्याप्रमेयस्य निर्गुणस्य गुणात्मनः कामं क्रोधं भयं स्नेहमैक्यं सौहृदमेव च नित्यं हरो विदधतो यान्ति तन्मयतां हिते न चैवं विस्मयकार्यो भवता भगवत्यजे योगेश्वरेश्वरो कृष्णे यथा एतद्विमुच्यते तान् दृष्ट्वान्तिकमायात भगवान् व्रजयोषितः अवदद्वततां श्रेष्ठो वाचः पेशैर्विमोहयन् श्रीभगवानुवाच स्वागतं वो महाभागाः प्रियं किं करवाणि वः व्रजस्यानामयं खच्चेन् भूतागमनकारणं रजन्येषा घोररूपा घोरसत्त्वनिषेविता प्रीतियात व्रजं नेहा स्थेयं स्त्रीभिः सुमध्यमाः मातरः पितरः पुत्रा भ्रातरः पतयश्च वः विचिन्त्वन्ति ह्यपश्यन्तो मातृध्वं బంధు సాధ్వహసం. నేను చదవనా అండి? వాసంతి. చదవండి. దృష్టం వనం కుసుమితం రాకేశకరంజితం యమునా నిలలి చత్తరు పల్లవ శోభితం తజ్జాతమాచిరం గోష్టం శుశ్రూషధ్వం పతిం సతీః క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుష్యత అథవా మదవిస్నేహాత్ భవత్యో యంత్రితాశయాః ఆగతాహ్యుపపన్నం వహ ప్రీయంతే మయి జంతవః భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మోహ్య మాయయా తద్బంధూనాం చ కళ్యాణ్యః ప్రజానాం చానుపోషణం దుశ్శీలో దుర్భగో వృద్ధో జడోరోగ్యధనోపి వా పతిస్త్రీభిర్నహాతవ్యో లోకేప్సుభిరపాతకీ అస్వర్గ్యమయసస్యంచ ఫల్గుకృచ్ఛం భయావహం జుగుప్సితం చ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియాః శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్మయి భావోనుకీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. శ్రీశుక ఉవాచ ఇతి విప్రియమాకణ్య గోప్యో గోవింద భాషితం విషణ్ణా భగ్న సంకల్ప చింతామా పుత్రచ్చయాం కృత్వా ముఖాన్యవసుచః ససనేన సుష్యత్ బింబాధరాణి చరణేన భువం లేఖం చ అస్త్రైరుపాత్తమశిభిః కుజకుంకుమాని తస్తుర్మ్యుచంచ ఉరుదుఃఖభరాః స్మతూష్ణీం ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తి సర్వకామాః నేత్రే విమృజ్య రుదితో
నేత్రే విమృజ్య రుజితోపహతే స్మ కించిత్ సౌరం భగద్గదగిరో బ్రువతానురక్తాః. ఇంకా ఉందండి, చాలా చెప్పండి. బాగుంది. సరిపోతుంది. తప్పులుంటే చెప్పండి గురువుగారు. అంత బాగుందమ్మా, అంత బాగుంది, చక్కగా చదివారు. సంతోషం. భగవంతుడి దయ. ఆనందరావు గారు చదువుతారండి. ఆనందరావు గారు, రంగనాథ్ గారు వరుసగా చదవచ్చు. అలాగే సార్. గురుగారు. గోప్యౌచుః మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం. సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం. భక్తా దేవో యథాపి పురుషో భజతే ముముక్షూన్. యత్పత్య సుహృదామనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విదాత్వయోక్తం. గురుగారు. భక్త్వా భజస్ యత్పత్య సుహృదామనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మ విదాత్వయోక్తం. అస్త్వేవమేతదుపదేశ పదే త్వయీశే ప్రేష్టో భవాంస్తనుభృతాం కిల బంధురాత్మా. కుర్వంతి హి త్వయి రతిం కుశలాః స్వ ఆత్మన్ నిత్యప్రియే పతిసుతాదిభిరార్తిదైహికిం. తన్నః ప్రసీద పరమేశ్వరమాస్మకింద్యా ఆశాం ధృతాం త్వయి చిరాదరవిందనేత్ర. చిత్తం సుఖేన భవతా ప్రహృతం గృహేషు యన్నిర్విసత్యుత కరావతి గృహ్య కృత్యే. పాదౌ పదం న చలతస్తవ పాదమూలాత్ యామః కథం వ్రజమథో కరవామ కిం వా. సించాంగ నస్త్వదధరామృతపూరకేణ హాసావలోకకలగీతజపృచ్ఛయాగ్నిం. నో చేద్వయం విరహజాగ్నుపయుక్తదేహా ధ్యానేన యామ పదయోః పదవీ సకేతి. యస్యంబుజాక్షతవ పాదతలం రమాయా దత్తక్షణం క్వచిదరణ్యజనప్రియస్య. అప్రాక్ష్మ తత్ప్రభృతి నాన్యసమక్షమంగ స్థాతుం త్వయాధిరమితాపతపారయామః. శ్రీర్యత్పాదాంబుజరశ్చకమే తులస్యా లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం. యస్యాః స్వవీక్షణ కృతేన్యసురప్రయాసః తద్వద్వయం చ తవ పాదరజః ప్రపన్నాః. తన్నః ప్రసీద వృజినార్దన తేంఘ్రిమూలం. ప్రాప్తా విసృజ్య వసతి స్వదుపాసనాశా. స్వసుందరస్మిత నిరీక్షణ తీవ్ర కామత్ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం. వీక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీగంధస్థలాధరసుతం హసితావలోకం. దత్తాభయం చ భుజదండయుధం విలోక్య వక్షశ్రియైకరమణం చ భవామదాస్య. కాస్త్ర్యంగతే కలపదాయతమూర్ఛితేన సమ్మోహితాయ చరితాన్న చలేత్ త్రిలోక్యాం. త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష్య రూపం యద్గో ద్విజద్రుమ మృగాః పులకాన్యభిభ్రన్. చాలా బాగుంది. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాస పంచకము, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ 5 అధ్యాయాలు రాస పంచకం అనేటువంటి విశేషమైనటువంటి అధ్యాయాలు. దీంట్లో 33వ అధ్యాయం చివరిలో ఫలస్థుతి చెప్పారు. ఈ 5 అధ్యాయాలు చదివినటువంటి వాళ్ళకి ఏం కలుగుతుందంటే విక్రీడితం వజబధూభిరిదం చ విష్ణు అంటూ ఫలస్థుతి చెప్పారు అక్కడ. అంటే
ఈ రాసపంచకం అనేటువంటి చదివినటువంటి వారు, విన్నటువంటి వారు, వాటిని ప్రస్తుతించినటువంటి వారు ఆ పరమాత్ముని పాదపద్మాలపై ప్రగాఢమైనటువంటి భక్తికి నోచుకుంటారు. అంతేకాకుండా ఆ ప్రభావంతో వాళ్ళు తమ జీవిత కాలంలో జితేంద్రియులు కూడా అవుతారు. అంతేకాకుండా అత్యంత శీఘ్రంగా కామ వికారాదుల్ని జయించి హృద్రోగముల నుండి కూడా విముక్తులవుతారని చెప్పి ఫలస్థితిలో చెప్పారు. ఇవన్నీ కూడా జితేంద్రులు అవటము, కామ వికారాలను జయించడము, హృదయ రోగాదులు మొదలైనటువంటి కూడా నశించి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆ పరమాత్మ యొక్క పాదపద్మాన్ని పొందుతారు. అచిరకాలం అనేటువంటిది వర్ణించడం జరిగింది. ఏ అధ్యాయాలండి? 29 నుంచి 33. 29 ఇప్పుడు మనం చదువుతున్న ఈ అధ్యాయం నుంచి 33 అధ్యాయాల వరకు ఈ 5 అధ్యాయాలు రాసపంచకం అంటారు. ఇప్పుడు మనం ఈ 29వ అధ్యాయంలో ఒకే శ్లోకంలో రాసలీల, మిగతావన్నీ కూడా వాళ్ళ యొక్క కృష్ణ పరమాత్మతో వాళ్ళు చర్చించినటువంటి అంశాలు. ఒక్కటే శ్లోకం. దీన్ని లఘు రాసం అంటారు. మహారాసం అనేటువంటిది 33 అధ్యాయంలో ఉంటుంది. అది అసలైనటువంటి విశేషం దాంట్లో. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకంలో పరమాత్ముడు రాసలీలతో వాళ్ళతో క్రీడిస్తున్నప్పటికే వాళ్ళలో అహంకారం వచ్చేసింది. కృష్ణుడు కాస్త మాయమైపోయాడు, కిటుక్కున వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఏమిటనేది రేపు అధ్యాయంలో మనం ప్రస్తావించుకుంటాం, మనం విశేషంగా ప్రస్తావించుకుంటాము రేపు అధ్యాయం ప్రారంభించేటప్పుడు. అలాగే ఇప్పుడు ఇందాక ఒక సందేహం అడిగారు. అంగ అనేటువంటిది సంబోధనా వాచకం. 36, 34 శ్లోకాల్లో వచ్చింది. సమక్షమంగ, అలాగే 30 సించాంగ 35 శ్లోకంలో సించా ప్లస్ అంగ. అంగ అంటే సంబోధన వాచకం, ఎవరికైనా వాడవచ్చు, కృష్ణుడికే వాడాల్సిన అవసరం లేదు. ఓయి అని సంబోధన. అయితే దీని ప్లేస్ లో నాథ అనొచ్చు, లేకపోతే భద్ర అనొచ్చు. భద్ర అనేది కూడా మంచి శుభకరమైనటువంటి వాచకం, సంబోధన వాచకం. మిత్రమా అనేటువంటి ఇవన్నీ సంబోధన వాచకం అంగ అనేది. కాకపోతే అకారం అనేటువంటి వచ్చింది అంటే అది ఆ పరబ్రహ్మను సూచిస్తూ ఉంటుంది కాబట్టి అంగ అనే సంబోధన వాచకం విశేషంగా ఇక్కడ వాడటం జరిగింది. అంగ అనేది మాత్రం సంబోధన ఎవరికైనా వాడచ్చు, కృష్ణుడికే కాకుండా. ఇందాలు అడిగారు కాబట్టి ఆ సందేహం చెప్పాను. రంగనాథ్ గారు చదవండి. ఇప్పుడు సందర్భం కాదనుకుంటానండి, కానీ నాకు ఒక డౌట్. నృసింహావతారం కానీ రామావతారంలో కానీ చెప్పండి అమ్మా. హలో, ఈ వాయిస్ వినపడట్లేదు, మ్యూట్ చేసుకున్నట్టున్నారు. వనజ గారు మీరు మాట్లాడుతున్నారండి, వినపడటం లేదు మీ మాటలు. మనము మీరు ఇప్పుడు వినిపిస్తుందండి. చెప్పండి. రామావతారం కానీ నృసింహావతారం కానీ ఏదైనా వాళ్ళ అవతారాలు చాలించారు, కానీ కృష్ణావతారంలో మాత్రము నేను శరీరము ఇది చూపించినట్టుగా చెప్తారు కదా, దానికి కారణం ఏంటి? దాంట్లో శ్రీరాముడు చెప్పాడు, ఆత్మానం మానుషం మన్యే అని చెప్పి శ్రీరాముడు చెప్పుకున్నాడు. నేను రాముడుగా వచ్చాను, మానవ రూపంలో వచ్చాను. రామం దశరథాత్మజమని ఆయన చెప్పుకున్నాడు స్వయంగా. నేను మానవావతారంలో వచ్చాను కాబట్టి మానవుడిగానే ఉండి మానవుడిగానే వెళ్ళిపోవాలి. అవతారం చాలించి దానిలో శరీరము చాలించినట్టుగా, అవతారం చాలించినట్టుగా చూపిస్తారు, మనకు చెప్తారు. అవతారం చాలించేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ కృష్ణుడి విషయంలో మాత్రం ఆయన శరీరం వదిలినట్టుగా చెప్తారు. అవును, ఎందుకంటే ఎందుకని ఈయన కూడా అన్ని ఆయన ఏమన్నా ఆత్మానం మానుషం మన్య అని చెప్పుకుంటే నన్ను మానవుడిగా గుర్తించినటువంటి వాడిని వాడి అంతు చూస్తా అని చెప్పి భగవద్గీతలో చెప్పేస్తాడు ఈయన కృష్ణ పరమాత్మ. స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. అయితే అక్కడ రామాయణంలో వాలికి ఏదైతే వరంగా వాలిని సంహరించడం అనేటువంటి చెట్టు చాట నుంచి కొట్టడం ఏదైతే ఉందో, రామాయణంలో త్రేతాయుగంలో రాముడు చేసినటువంటి ఆ ఘట్టాలు, ఆ పాత్రలు అవన్నీ కూడా ఇక్కడ కృష్ణుడికి ఆపాదించుకోవడం జరిగింది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు మళ్ళీ భాగవతంలో. శూర్పణ కూడా వస్తుంది ఇక్కడ తర్వాత మళ్ళీ రాముడికి సంబంధించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ వారిని సంహరించిన చెట్టుచాటు నుంచి కొట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ అవకాశం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక వేటగాడికి ఇచ్చాడు. ఆ వేటగాడు చెట్టుచాటు నుంచి కొట్టడము, దానివల్ల ఈయన యొక్క అవతారం ఆ విధంగా. పైగా ఇంకోటి ఏంటంటే గాంధారి శాపం అనేటువంటి ప్రధానం. అవతారం చాలించాలి, ఎట్లాగైనా చాలించాలి. ఎందుకంటే ఆయన వచ్చిన అవతార కారణం ఏంటంటే భూభారం తగ్గించడం మాత్రమే ప్రధానమైన. ఈ భూభారం తగ్గించేశాడు, అసుర సంహారం అయిపోయింది, కోట్లాది మంది అసురులు అయిపోయారు. మహాభారత సంగ్రామంతో మిగతాది కూడా పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆ తర్వాత 36 సంవత్సరాలే గాంధారి శాపం. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత 36 సంవత్సరాలు అంతే.
ఆ తర్వాత ఒక కారణంతో, ఒక నిమిత్తం ఏమిటి అంటే ఆ వేటగాడు కొట్టడము, ఆ నిమిత్తంతో స్వామి ఆయన దేహాన్ని, పార్థివ దేహాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతే. తర్వాత అవతారం సాధించారు. తర్వాత నృసింహావతారంలో ప్రహ్లాదుడు ఆ, చెప్తాడు వాళ్ళ తండ్రికి కదా, విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అలాగే రామావతారంలో వచ్చినప్పుడు విభీషణుడు చెప్తుంటాడు రావణాసుడికి. మరి కృష్ణావతారంలో అలాంటిది జరిగిందా? ఎవరికి చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ జయ విజయులు పుడతారు కదా కృష్ణావతారంలో కూడా. అవునండి, దీంట్లో శిశుపాలుడు వాళ్ళకు శిశుపాలుడు దంతవక్తుడు పుట్టారు. వీళ్ళిద్దరికి కూడా ఇలాంటిదే చెప్పడం బోధ జరిగిందా? జరగలేదు, బోధ జరగలేదు, కానీ డైరెక్ట్ గా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడ లక్ష్మణుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఆదిశేషుడు ఈయన బలరాముడికి ఇక్కడ పుట్టారు. అక్కడ విభీషణుడు చిరంజీవి కాబట్టి ఆయనకి వేరే జన్మ లేదు. చెప్పినటువంటి విభీషణుడు చిరంజీవి. అక్కడ రావణాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు ఇక్కడ శిశుపాలుడు దంతభక్తుడిగా జన్మించారు. అని ఆ శిశుపాలుడు పుట్టంగానే ఆ తల్లికి మాట ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ, 100 తప్పుల దాకా నేను ఓపిక పడతానని. ఆ తర్వాత సభలో అతను చేసిన తప్పులన్నిటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో తప్పులు చేశాడు, అవన్నీ లెక్క పెట్టుకుంటూ వచ్చాడు. పైగా ఇలా చెయ్యకు నచ్చ చెప్తూ శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. చెప్పడమే కాకుండా ఆ రాజసూయ సభలో శిశుపాలుడి యొక్క మరణం సంభవించే సమయంలో భీష్మ పితామహుడు దాదాపు ఒక 10 అధ్యాయాలు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరిత్రంతా వర్ణిస్తున్నాడు. అంటే ఇప్పుడు చదువుకున్న భాగవతం 90 అధ్యాయాలు 10వ దశమస్కందం అంతా కూడా మహాభారతంలో 10 అధ్యాయాల్లో ఉంటుంది సంక్షిప్తంగా. భీష్ముడు రాజసభలో శిశుపాలుడికే కాకుండా అందరు రాజులకి కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు పరమాత్ముని ముందు చెప్తాడు. కాబట్టి భీష్ముడి ద్వారా చెప్పించారు అక్కడ శిశుపాలుడు. అక్కడ విభీషణుడు చెప్పాడు, ఇక్కడ భీష్ముడు చెప్తాడు మహాభారతం. చెప్పినా కూడా శిశుపాలుడు వినల, పైగా రెచ్చిపోతాడు. నువ్వు చెప్పేవాడివే, నువ్వు వాడు ఒకటి, మీ ఇద్దరిని చంపేస్తాను ఇప్పుడే అని చెప్పేసి ఇంకా ఆవేశపడతాడు శిశుపాలుడు. చివరికి శిరచ్ఛేదం జరిగింది. చెప్పడం మాత్రం అక్కడ విభీషణుడు చెప్తే ఇక్కడ భీష్ముడు చెప్తాడు. అది మాత్రం అట్లా. తర్వాత నేను ఒక చోట చదివాను, దూర్వాసుడికి కృష్ణుడు పాదాలు కడుగుతున్నప్పుడు అరికాలు, కృష్ణ భగవానుడు దుర్వాసుడు పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు అరికాలకి పొడిగా ఉండిపోయింది, తడి అంటలేదు, కడగడం జరగలేదు. అందుకని దుర్వాసుడు శాపం ఇచ్చాడు కృష్ణుడికి. ఏమనంటే అరికాల్లో ప్రాణం పోతుంది అని. అది కరెక్టేనా? ఉన్నాయమ్మా పురాణాల్లో. అవును, పురాణాలతో అవి నిమిత్తం అంతే. అంటే ఏదో ఒక రకంగా దేహాన్ని విడిచిపెట్టి అవతారం సాధించాలి కాబట్టి అవన్నీ సమన్వయం చేసుకుని ఇక్కడ కృష్ణావతారంగా వచ్చారు స్వామి. అటు గాంధారి శాపం అవ్వచ్చు, ఇటు ఆ దుర్వాసుడిది అవ్వచ్చు, ఎన్నో రకాలుగా ఉంటాయి. అవన్నీ ఉంటాయి కాబట్టి సమ్మిళితమైపోయి వాటిని సమీకరించుకుని అవతారం వెళ్ళిపోతుంది. అది కృష్ణావతారం. రంగనాథ్ గారు 41వ శ్లోకం నుంచి. నమస్కారం. నమస్కారం. వ్యక్తం భవాన్ వ్రజ భయార్తి హరోభిజాతో దేవో యథాది పురుష సురలోక గోప్తా తన్నో నిధేహి కరపంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరః సుచకింకరీణాం. శ్రీశుక ఉవాచ ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః ప్రహస్య సదయం గోపిర్ ఆత్మా రామోప్యరీరమత్. తాభిః సమేతాభిరుదాత చేష్టితః ప్రియేక్షణోత్పుల్లముఖీభిరచ్యుతః ఉదారహాసద్విజకుందదీధతి వ్యరోచతైనాంక ఇవోఢుభిర్వృతః. ఈ దీంట్లోనండి ఇక్కడ ఈ రా అనేటువంటి అక్షరం విసర్గగా మారి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ధీదతి అని తైనాంక ఇవోఢుభిర్వృతః.
వ్యరోచతైనాంక ఇవోడుభిర్వృతః. ఏణాంక అంటే చంద్రుడు. ఆ, గురుగారు. ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శతయూథపః మాలాం బిభ్రద్వజయంతీం వైజయంతీం బిభ్రద్వైజయంతీం వ్యచరన్మండయన్ వనం నద్యాః పులినమావిశ్య గోపిభిర్హిమవాలుకం రేమే తత్తరలానంద కుముదామోదవాయునా బాహుప్రసార పరిరంభ కరాలకోరు నీవీస్తనాలనభ ననర్మ నఖాగ్రపాతైః నీనీస్తనాలనభ ననర్మనఖాగ్రపాతైః. ఇందులో చాలా పదాలు వచ్చినట్టున్నాయి. ఇంతవరకు ఆపండి. నీవీస్తనాలభన నీనీస్తనాలనభన స్తనాలభన నర్మనఖాగ్రపాతైః. అంతేనండి. క్షేల్యావలోక హసితైర్వ్రజసుందరీణా మత్తం భయం రతిపతిం రమయాంచకార. ఏవం భగవత ఈ ఒక్క శ్లోకమే, ఈ అధ్యాయంలో ఈ ఒక్క శ్లోకమే అసలైనటువంటి లఘు ప్రతిక్రియ, రాసక్రియ. బాహుప్రసార పరిరంభ కరాలకోరు నీవీస్తనాలనభ ననర్మ నఖాగ్రపాతైః క్షేలావలోక హసితైర్వ్రజసుందరీణా మత్తం భయన్ రతిపతిం రమయాంచకార. ఏవం భగవతః కృష్ణల్ లబ్ధమానా మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి తాసాం తత్సౌభగమదం వీక్షమానం చ కేశవః ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్థే భగవతో రాసక్రీడావర్ణనం నామ 39వ సమాప్తః. ఇంకెవరైనా చదువుతారండి? ఇంకొకరు చదవచ్చు, టైం ఉంది, ఒక 8 నిమిషాల టైం ఉంది. నేను చదవనా అండి? నేను చదవను. చదవండి. ఎవరిని చదవమంటారు? ఎవరు? రిత్విక్ అనే పేరుతో ఎవరున్నారు? చదువుతున్నారు, మీరు చెప్పండి, చదవండి. శ్రీ శుక ఉవాచ భగవానపితా రాత్రిః శరదోత్పుల్ల మల్లికాః వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః తదోడురాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్య విలింపన్నరుణేన శంతమైః సచర్షణీనాముదగాత్ చుచో మృజన్ ప్రియాయ ఇవ దీర్ఘదర్శనః దృష్ట్వా కుముద్వం మఖండమండలం రమాననాభం నవకుంకుమారుణం వనం చ తత్కోమలగోభిరంజితం జగౌ కలం వామదృశాం మనోహరం నిశమ్య గీతం తదనంగ వర్ధనం వ్రజస్త్రియః కృష్ణ గృహీత మానసాః
आजमुरन्मोन्यमलक्ष्मितोद्यमाः न यत्र कान्तो जवलोलकुण्डलाः दुहं त्योभिययुः काश्चिद्दोहं हित्वा समुत्सुकाः पयोधिसित्यव सय्याव मनुद्वास्या पराययुः परिवेशयन्त्यस्तद्वित्वा पाययन्त्यं शिशून्पयः शुश्रूषन्त्यः पतीन् कश्चिदस्त्यं चोपास्य भोजनं लिम्पन्त्यः प्रमृजं चोन्या अजन्त्यं ताश्च लोचने व्यत्यस्तवस्त्राभरणां नाह काश्चित् कृष्णां तिकं ययुः तावार्यमाणाः पतिभिः पितृभिर्भ्रातृबन्धुभिः गोविन्दापहृतात्मानो नन्यवर्तं तमोहिताः अन्तर्गृहगताः काश्चित् गोप्यो लब्ध विनिर्गमाः कृष्णं तद्भावनायुक्ता दध्युर्मीलितलोचनाः दुस्सहप्रेष्टनिविरह तीव्रतापधुता शुभाः ध्यानप्राप्ताच्युताश्लेष निवृत्त्या क्षीणमङ्गलाः తమేవ. చాలా ఇంకో 5 నిమిషాలు ఉంది. ఇంకొకరు చదవచ్చండి. ఎవరైనా నేను చదివేవాళ్ళు చదవమంటారా గురువు గారు? నేను చదవనండి. పేరమ్మా? నా పేరు భద్రావతి అండి. చదవండి. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః జహుర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాః. రాజోవాచ కృష్ణం విదుః పరం కాంతం నతు బ్రహ్మతయా మునే గుణప్రవాహో పరమస్తాసాం గుణాదియాం కథం. శ్రీశుక ఉవాచ ఉక్తం పురస్తాదేతత్తే చైద్యసిద్ధిం యథా గతః ద్విషన్నపి హృషీకేశం విముతా ధోక్షజప్రియాః నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప అవ్యయస్య ప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః కామం క్రోధం భయం స్నేహమైక్యం సౌహృదమేవ చ నిత్యం హారో విదదతో యాంతి తన్మయతాం హితే నచైవం నిత్యం హరో విదధతో యాంతి తన్మయతాం హితే నచైవం విస్మయకార్యో భవతా భగవత్యజే యోగీశ్వరేశ్వరే కృష్ణే యతో ఏతద్విముచ్యతే తాదృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషితః అవదద్వదతాం శ్రేష్ఠో వాచః పేష్వైర్విమోహయన్ శ్రీభగవాన్ పేషైర్విమోహయన్ అవదద్వాదతాం శ్రేష్ఠో వాచః పేషైర్విమోహయన్ శ్రీభగవానువాచ స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణి వః వ్రజస్యానామయం కచ్చిత్ భ్రాతాగమనకారణం. అవును మేడం, అవును. దాకున్న కొమ్మ భ్రూతాగమన కారణం. రజన్యేషా ఘోర రూప ఘోరస్తత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నేహ
प्रतियातव्रजं नेहस्तेयं स्त्रीभिः सुमध्यमा मातरः पितरः पुत्रा भ्रातरः प्रातयश्यवः विचिन्वन्ति ह पश्यन्तो మా క్రుడ్వం బంధు సాధ్వసం. చాలా సంతోషం, చాలా బాగా చాలా ధన్యవాదాలు గురూజీ. బాసరి గారు. నేను మధ్యలో ఒకసారి మానేశానండి, చదవడం రావట్లేదని. మన నమస్కారం అడ్మిన్ అండి. గారు ఫోన్ చేసి బాగా చెప్పారు చదివారు, కానీ బాగా చదివారు. చెప్పారు ఎందుకు రావట్లేదు మీరు అని అడిగారు. ఇలా నేను శ్లోకాలు తప్పు చదివాను, నాకు చాలా బాధ అనిపించింది, స్వామి నామం సరిగ్గా చెప్పలేనని అంటే, లేదమ్మా మీరు చదవడం మానేద్దరు, వినడానికి రండి అన్నారు. చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మనసు పరవశం అయిపోతుందండి మీ మాటలు వింటుంటే. కృష్ణ భగవానుడు అలా ముందుకు వచ్చి మన కళ్ళ ముందు నుంచుని కూర్చుని మీరు అలాగా ప్రకటింపు చేస్తున్నారు స్వామిని. అది ఆయన ఇచ్చిన శక్తి, అంతా ఆయనదే. సర్వం శ్రీకృష్ణ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ఏకోనత్రింశోऽధ్యాయः समाप्तः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.